సో, నిన్న యాక్చువల్‌గా ఈ సిరీస్ నేను స్టార్ట్ జేయడానికి అదే నేను చెప్పినట్లు గోలుంది. దానికి రీచ్ అవ్వడానికి మధ్యలో నేను కూడా ప్రోక్రాస్టినేషన్ దాంతోటి ఇబ్బంది పడతా ఉన్నా అని చెప్పాను గదా! సో, యాక్చువల్‌గా ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి అనేది గూడా నేను ఫస్టే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ప్రోక్రాస్టినేషన్ ఏంటంటే యాక్చువల్‌గా మనం ఒక వర్క్ అనుకుంటాం. అది మన మెయిన్ వర్క్. అది గాకుండా మనం టచింగ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ బుషెస్ అని అంటారు గదా! అట్లా జేయడం అనమాట. సో, ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఈరోజు ఒక వర్క్ చేయాలి. అంటే ఎలాంటి వర్క్ సమ్ వాకింగ్‌కెళ్ళడమో, లేకపోతే జిమ్‌కెళ్ళడమో ఇలాంటివి. సో, ఈ వర్క్ కాకుండా మనం ఏం జేస్తాం, అరే! ఈరోజు మార్నింగ్ లేస్తే వాకింగ్‌కెళ్తే మళ్ళీ బస్ మిస్ అవుతానేమో, లేకపోతే నిద్ర సరిపోక ఆఫీస్‌లో పడుకుంటానో, లేదా కాలేజీలో పడుకుంటానో, ఇలా అని జెప్పి మనకు మనమే కొన్ని డౌట్స్ క్రియేట్ జేసుకొని, ఇప్పుడు వాకింగ్‌కెళ్ళననేది సరిగ్గా జేస్తానో లేదో, మళ్ళీ ఏవో ఇంకా చాలా చాలా డౌట్స్ సెల్ఫ్‌గా మనమే క్రియేట్ జేసుకోవడం. అయన్నీ జేసుకొని అట్‌లీస్ట్ దాన్ని మనం లైట్ తీసుకుంటాం. సరే ఆ టైంలో మనం పడుకున్నామా, లేకపోతే ఏదైనా పని చేసామంటే అది గాదు. ఫోన్ ఓపెన్ జేసి ఏవేవో షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ అది ఇది చూస్తా ఉంటాం. సో, అట్లాంటిది కైండ్ ఆఫ్ మనందరం ఇలాంటి లూప్‌లోనే ఉన్నాం గాబట్టి నేను ఇదే ఈ షార్ట్స్ చూస్తుంటే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు ఎడిటింగ్ చేస్తున్నాం మేము. అది చేసాం, ఇది చేసాం అని చెప్పి వ్లాగ్స్ చేస్తా ఉంటే, సో, మేబీ మనకిదేమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను స్టార్ట్ చేశా. మేబీ ఐ హోప్ ఐ విల్ ఆల్సో గెట్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ సక్సెస్. థాంక్ యూ.